స్వార్థం లేని ప్రేమ యేసయ్యది. సో పార్ట్ 4. ఆయన ప్రేమ స్వార్థం లేనిది, షరతులు లేనిది, అమర ప్రేమ, ఎలాంటి ఎక్స్‌పెక్ట్ చేయని ప్రేమ ఆయన ప్రేమ. సో ఆయన మొట్టమొదటి కమాండ్‌మెంట్ మనందరికీ చూపించాడు వాక్యం ద్వారా. నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అని ఈ కమాండ్‌మెంట్‌ని తప్పకుండా మనం ఫుల్‌ఫిల్ చేయాలండి. దీంట్లో ఎగ్జెంప్షన్ లేదు. దీంట్లో ఎలాంటి ఏంటిది డిస్కౌంట్ అనేది ఉండదు. సో మన పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ, ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ ఇది. సో దీన్ని మనందరము కూడా ఫుల్ఫిల్ చేయాలి. సో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనంలో, ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. చూసారండి, మనం ఎవరం కూడా దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. సో ఎలా చూడగలుగుతావు దేవుణ్ణి? సో మనము ఒకరికొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. సో మరి ఒకరికొకరు ఇష్టపడ్డప్పుడు, ఒకరికొకరు ప్రేమించినప్పుడు, ఒకరికొకరు మనము రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు దేవుడు మన లోపల నిలిచి ఉంటాడట. కానీ ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామంటే ఒకరికొకరం ద్వేషించుకుంటున్నాం, హ్యాపీగా ద్వేషించుకుంటున్నాం. సో అప్పుడు దేవుడు మన లోపల నిలిచి ఉండలేడు. సో ఒకరి మీద పగబట్టిన, ఒకరి మీద ద్వేషం పెంచుకున్న, ఒకరి మీద అసూయ పెంచుకున్న మన దేవుడు మన శరీరంలో ఉండలేడు. అందుకే బైబిల్ క్లియర్గా చెప్పింది, నీ శరీరమే నాకు ఆలయం అని. నీ శరీరంలో ప్రేమ అనే ఫలం లేకపోతే, కరుణ, కృప, దయ, వాత్సల్యము అనే ఫలము లేకపోతే నేను నీలో నిలిచి ఉండను అంటారు. ఎవరి లోపల ఈ ప్రేమ అనే ఫలం ఉంటుందో వాళ్ళ లోపల దేవుడు నిలిచి ఉంటాడు. సో మన దేవుడికి ఉన్న పేరు ప్రేమ స్వరూపి. సో ప్రేమతో ఒక రూపం ఉంది అంటే అది మన దేవుడి యొక్క రూపము. అది ఆయన లోపల ఎంత దుష్టత్వము లేదు, ఇంత కూడా దుర్మార్గత్వము లేదు, అసూయ లేదు, గర్వం లేదు, అహంకారము లేదు, ఇంత కూడా ద్వేషము, పగ లేదు. సో ఆయన కంపల్సరీ కూడా మనము ఒకరికొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందలి నిలిచి ఉండడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. సో అందుకే వితౌట్ లవ్ యూ షుడ్ నాట్ నో ద గాడ్. సో దేవుడిని తెలుసుకోవాలంటే నువ్వు ప్రేమ అనే ఫలాన్ని నువ్వు అభివృద్ధి చెందుకోవాలి. ఇంకా దేవుడికి దగ్గర కావాలంటే ప్రేమ అనే ఫలాన్ని మనము అభివృద్ధి చెందుకోవాలి. దేవుడు మన లోపల నిలిచి ఉండాలంటే ఈ ప్రేమ అనే ఫలము మన మన లోపల ఫలించాలి. అండ్ ఇంకొకటి ఆయన క్లియర్గా చెప్పాడు, నీలో ప్రేమ లేదా అయితే దేవుడు తెలియదు అని అంటున్నాడు. సో ప్రేమ ఉంటేనే దేవుణ్ణి తెలిసినట్టు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. చూసారండి, ప్రేమ అనే ఫలం ఉంటే ఆయనే మనలో, మనము ఆయనలో ఇద్దరం ఏకమై ఉంటామట. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి, మనమేమో ద్వేషానికి స్వరూపము. సో మ్యాచ్ అవుతామా అండి? ఆయనకు మనం మ్యాచ్ అవుతామా? మ్యాచ్ కాము. సో మన లోపల కూడా ప్రేమ అనే గుణం ఉన్నదనుకోండి, ఆయన లోపల ఉన్న ప్రేమ గుణము, మన లోపల ఉన్న ప్రేమ గుణము మ్యాచ్ అవుతాయి. అప్పుడు ఆయన మనలో నిల్చున్నట్టు, మనము ఆయనలో నిల్చున్నట్టు. కానీ ఆయన శరీరం అంతా ప్రేమతో నిండుకుంది, మన శరీరం అంతా ద్వేషంతో నిండుకుంది. సో ఎక్కడైనా మ్యాచ్ అవుతుందండి? ఎవరైనా కలిసి ఉండగలుగుతారా? ఒకటి దగ్గర చీకటి అయితే చీకటి అని ఉండాలి, అయితే వెలుగన్న ఉండాలి. కానీ చీకటి వెలుగు రెండు పక్క పక్కన ఉండలేదు. కాబట్టి దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. దేని వలన? ఒకరికొకరు ప్రేమించడం వల్ల, ఒకరికొకరు ఇష్టపడడం వల్ల, ఒకరికొకరు అసహించుకోకుండా, ద్వేషించుకోకుండా ఉండడం వల్ల మనకు దేవుడు మన లోపల నిల్చున్నాడు. సో ఇప్పుడు మనము ఊరంతా ద్వేషించుకుంటున్నాం, అప్పుడు నువ్వు దేవుణ్ణి ద్వేషించినట్టే. సో మన పొరుగువారిని ద్వేషిస్తున్నాం, అప్పుడు మనం దేవుని కూడా ద్వేషించినట్టే. నీ పొరుగువారిని ప్రేమిస్తున్నావు, అప్పుడు దేవుని కూడా ప్రేమించినట్టే. సో అదే అంటాడు దేవుడు, నువ్వు అందరిని ద్వేషించి నా దగ్గరికి వస్తే నేనేం చేయాలి అని అంటాడు. నువ్వు నన్ను కూడా ద్వేషించినట్టే అంటాడు. దీని వలన మనం ఆయన యందు నిల్చున్నామని, ఆయన మన యందు ఉన్నాడని నువ్వు తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. సో ఆయన ఆత్మను మనకిచ్చాడు. సో ఆయన మన స్వరూపము, ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు, ఆయన రూపాన్ని ఇచ్చాడు, ఆయన లక్షణాలను ఇచ్చాడు, ఆఖరికి ఆయన ఆత్మను కూడా ఇచ్చేశాడు, పరిశుద్ధాత్మను కూడా మనకు పెట్టేశాడు. ఆ పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటిదంటే మనము ఈ ఆత్మ ఫలాల్లో ఎదగడానికి సహాయం చేస్తుంది. బట్ స్టిల్ వీఆర్ గెటింగ్ హేట్రెడ్. సో మనం ఇంకా హేట్రెడ్ అనే ఫలాల్లో అభివృద్ధి చెందుతున్నాము. సో దట్ ఈస్ నాట్ ఎ రైట్. సో శరీర ఫలము ద్వేషించడము, శరీర ఫలము పగబట్టడం, శరీర ఫలము ఇతరులను బాధించడము. సో ఆత్మ ఫలము ప్రేమించడము, సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం. సో శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా ఇలా యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం శరీరాన్ని గెలిపించద్దు, ఆత్మను గెలిపించాలి. సో
సో 1 యోహాను 4:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి యుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. చూసారా అండి? తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా, ఈ లోకానికే రక్షకుడుగా ఉంచడానికి పంపించాడట. దానికి శిష్యులందరూ సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు చూడండి దేవుడు. సో తండ్రి ఆయనకున్నదల్లా ఒక్క కుమారుడు. ఆ కుమారుడి కోసం, కుమారుడి ద్వారా అన్నీ చేశాడు. యేసయ్య ద్వారా అన్నీ వచ్చాయి. యేసయ్య వల్ల, యేసయ్య కోసం వచ్చాయి. అలాంటిది కుమారుణ్ణి తండ్రి భూలోకానికి కుమారుణ్ణి పంపించేస్తున్నాడు. సో సాక్ష్యం ఇచ్చుచున్నారు. సో అది ఆయన ప్రేమను గ్రహించడానికి, ఆయన ప్రేమను గుర్తించడానికి కారణము ఆ కుమారుణ్ణి భూలోకానికి పంపించడమే. సో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. సో యేసు దేవుడి కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, సో వీ నీడ్ టు కన్ఫెస్ విత్ గాడ్. అందుకే దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీవే నా రక్షకుడవు, నీవే నా కాపరివి, నీవే నా దేవుడవు అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అప్పుడు దేవుడి యొక్క ఆత్మ నీ లోపల నివసిస్తుంటుంది. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. సో మనందరం కూడా దేవుడిలో నిలిచి ఉండాలి, దేవుడు అందున్నాడు. అంటే మనము ఈ ప్రేమ అనే ఫలాల్లో ఎదగాలి. ఒకటండి, అన్ని ఫలాలు ఉన్నాయి. సో మనకు ప్రేమ అనే ఫలము అతి ముఖ్యమైన ఫలము. యాజ్ పర్ ద బైబిల్ ప్రేమ మాత్రమే ముఖ్యము. ప్రేమ మొదటిది అని చెప్తున్నాడు. ప్రేమ అనే ఫలము అన్నిటిలో మొదటిది అని చెప్తున్నాడు. సో ఈ ఫలంలో మనందరము కూడా అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందామో దేవుడే మన లోపల నిల్చున్నట్టు. అందుకే ఫస్ట్ మనము వర్కౌట్ చేయాలి. దేవుని ప్రేమించడానికి మనము ప్రార్థించుకోవాలి, ఆ మనస్సు కలిగి ఉండాలి. అయ్యా, ఇంకా దేనికి నేను మనసులో చోటిస్తున్నాను? పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా, నేను కూడా నిన్ను అలా ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ఎందుకంటే గాడ్కి ఫస్ట్ ప్రియారిటీ ఎవరు తెలుసా అండి? మనమే. కానీ మనకు ఫస్ట్ ప్రియారిటీ గాడ్ ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి మనం. కొంతమందికి ఉండాలి, కొంతమందికి ఉండకపోవచ్చు. లేని వాళ్ళు మనం అభివృద్ధి చెందాలి ఆ గాడ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడంలో. సో చెప్తున్నాను కదా, ఆయనకు ఏ ఉద్యోగం లేదు. మనల్ని ప్రేమించడమే ఆయనకు ఉద్యోగము, మనల్ని రక్షించడమే ఆయనకు ఉద్యోగము. ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ దేవదూతల కంటే, అండ్ ఆయన సృష్టించిన భూమి ఆకాశాల కంటే, సూర్యచంద్ర నక్షత్రాల కంటే, దేవదూతల కంటే, పరలోకం కంటే, భూలోకం కంటే, ఆ భూమిలో సృష్టించిన చేపల కంటే, ఆ పాకే జంతువులు, లేకపోతే పాకే పురుగులు, లేకపోతే నడిచే జంతువులు, మృగాలు, వీటన్నిటికంటే ఆయన సృష్టించిన సృష్టిలో మొట్టమొదటి ప్రియారిటీ దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాడు మనిషికి. సో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాడు. కానీ మనము లాస్ట్ ప్రియారిటీ మన దేవుడికి ఇస్తున్నాము. అందుకే వాక్యము తప్పు చెప్పదండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిదని అన్నప్పుడు యేసు ప్రభువారు ఒకటే చెప్పారు, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుని ప్రేమించాలి. అదే నీ మొట్టమొదటి ఆజ్ఞ. ఎందుకు ప్రేమించాలి? ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఆయన మనల్ని భూలోకానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన మన రక్షకుడు. ఆయన మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. మనము కూడా ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, అంతేకాని లాస్ట్ ప్రియారిటీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన మన కోసము తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన కోసం ఆయన పరలోకాన్నే వద్దనుకున్నాడు. మన కోసము శ్రమలు పొందాడు, మన కోసము హింసలు పొందాడు, మన కోసము ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు, 2 కాళ్ళకు 2 చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, చాలా హింసలు భరించాడండి. అలాంటి హింసలు భరించిన దేవుడు మనము ఎలా చూసుకోవాలి, ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో అందుకే ఫస్ట్ ప్రయారిటీ మన దేవుడికి ఇవ్వాలి. ఈవెన్ మన పిల్లలకు కూడా ఇదే టీచ్ చేయాలండి. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇదే టీచ్ చేయాలి. కానీ చాలామంది ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. సో అది కరెక్టే, నేను తప్పనను. దానికంటే ముందు మనందరం దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని వాళ్ళకు టీచ్ చేయాలి. ఎందుకంటే దేవుడి తర్వాతనే ఒకవేళ మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాము ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రోజు, 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మన పిల్లలు సర్వే కావాలి కదా. అందుకే ఇప్పటి నుంచే మన అందరం కూడా దేవునికి అటాచ్ చేయాలి మన పిల్లల్ని. మనకు దేవుడు పిల్లల్ని కూడా ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి తెలియజేయాలనే బాధ్యత మనకు ఇచ్చాడు దేవుడు మన పిల్లలకు. కాబట్టి మన పిల్లల్ని కూడా దేవ మార్గంలో నడిపించాలి. మన పిల్లల్ని కూడా మనల్ని ప్రేమించడానికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేలాగా చేసుకోవాలి. కానీ చాలామందికి ఈగో ప్రాబ్లమ్స్. సో దేవుణ్ణి ప్రేమించడం కంటే ముందు నేను ప్రేమించాలి, నేను కన్నాను కదా, నేను పోషిస్తున్నాను కదా. సో కాదండి, అది ఉంటుంది, అది ఎప్పటికైనా ఉంటుంది. కానీ ఆ పిల్లల్ని ఇచ్చిందే దేవుడు కాబట్టి ఆ దేవుడికి మన పిల్లల్ని సమర్పించేయాలి.
సో ఫస్ట్ ప్రియారిటీ మనము దేవుడికే ఇచ్చేలాగా చూడాలి. సో ఇప్పటి నుంచే పిల్లలకి టీచ్ చేయాలి మనము. నీ దేవుడిని నువ్వు అడుగు, నీ దేవుడిని నువ్వు ప్రార్థించుకో, నీ దేవుడిని నువ్వు ప్రేమించు, నువ్వు దేవుడిని ఇష్టపడు. సో దాని తర్వాత వెన్ యూ విల్ కమ్ టు మీ అని చెప్పాలి ఎప్పుడైనా పిల్లలకి. కానీ మనమే ముందు దూరొద్దు. ఎప్పుడైనా కూడా దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వాలండి. ఎప్పుడైనా కూడా మన మనసులో దేవుడికి ఎప్పటికీ కూడా మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. మన కుటుంబంలో కూడా, కుటుంబ సభ్యుల్లో కూడా దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఈవెన్ వైఫ్ వచ్చినా కూడా ఫస్ట్ నువ్వు ప్రియారిటీ నీ దేవుడికి ఇవ్వు, సెకండ్ ప్రియారిటీ నాకు ఇవ్వు అని చెప్పుకోవాలి. హస్బెండ్ వచ్చినా కూడా ఫస్ట్ ప్రియారిటీ నువ్వు దేవుడికి ఇవ్వు, తర్వాత ప్రియారిటీ నాకు ఇవ్వు అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే దేవుడి ద్వారానే మనం అందరం వచ్చాము. ఈ కుటుంబ వ్యవస్థ సృష్టించిందే ఆయనే, ఈ ఫ్యామిలీ రిలేషన్ ఇచ్చిందే ఆయనే. కానీ అలాంటి ఆయనను పక్కకు పెట్టద్దు కదా. సో అందుకే ఫస్ట్ అందరూ కూడా దేవుళ్ళు ఎదగాలి ఫస్ట్. అప్పుడే సకల అనర్థాలు రాకుండా కాపాడతాయి. ఇప్పుడు ఇంట్లో 5గురు ఉన్నారండి, 4గురు దేవుళ్ళు ఎదిగారు, ఒక్కడు దేవుళ్ళు ఎదగలేదు. ఆ ఒక్కడి వల్ల ఇంటంతటికి ప్రాబ్లం అవుతుంది. ఆ ఒక్కడు కూడా దేవుళ్ళు ఎదిగాడు అనుకోండి, దేవుని తెలుసుకున్నాడు అనుకోండి, ఇల్లంతా సుఖంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. లేకపోతే ఆ ఒక్కడి వల్ల మనశ్శాంతి కరువు అవుతుంది. సో వీ నీడ్ టు టీచ్ లైక్ దట్. సో మన స్వార్థం ఉండకూడదు ఈ విషయంలో. చాలామందిని చూశాను. సో దేవుడు తర్వాతనే నా తర్వాతనే దేవుడు అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది పేరెంట్స్. సో ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని కోరుకుంటాం. కానీ అంతకంటే ముందు మనం దేవుడికి ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ దేవుని ప్రేమించమని మన పిల్లల్ని ఇప్పటి నుంచే గైడ్ చేయాలండి. మన పిల్లల్ని ఇప్పటి నుంచే గైడ్ చేయాలి. అరే నీ పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి ప్రేమించు, నీ దేవుణ్ణి ఇష్టపడు, నువ్వు ఫస్ట్ ప్రార్థించుకో, తర్వాత నా దగ్గరికి రా అని అడగాలి ప్రార్థన కోసం. సో ఫస్ట్ వాళ్ళనే ప్రార్థించుకోవాలి, వాళ్ళని అటాచ్ చేయాలి, దేవుడికి అటాచ్ చేయాలి. వాళ్ళు కూడా ఫేత్లో ఎదిగేలాగా సహాయం చేయాలి. సో మన మీద ఆధారపడేలాగా చేసుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చాలా సంవత్సరాలుగా ఈ సంఘాన్ని నడిపిస్తున్నాను. మూడు సంవత్సరాల తప్పనిసి నేను మీ అందరినీ కూడా దేవుడి మీద అటాచ్ అయ్యేలాగా చేస్తాను. కానీ నా మీద ఆధారపడేలాగా చేసుకోను, అది స్వార్థం అవుతుంది. సో మీ అందరూ కూడా దేవుళ్ళో ఎదగాలి, దేవుడికి అటాచ్ అయి ఉండాలి. అలాగే మనము మన పిల్లల్ని, మన జనరేషన్స్ కూడా దేవుడి మీద ఆధారపడేలాగా, దేవుడితో అటాచ్మెంట్ పెరిగేలాగా, దేవుణ్ణి ప్రేమించేలాగా, దేవుణ్ణి ఇష్టపడేలాగా, దేవుళ్ళో ఎదిగేలాగా సహాయం చేయాలి. మనం వాళ్ళందరికీ కూడా ఆ రోడ్ మ్యాప్ క్లియర్ చేయాలి, వాళ్ళకున్న అబ్స్టాకిల్స్ క్లియర్ చేయాలి. అందుకే దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. ఇప్పుడు మనం ఒప్పుకున్నామండి దేవుడు కుమారుడని, మన పిల్లలు ఒప్పుకోలేరు. సో ఈ వాక్య ప్రకారం దేవుడు వాళ్ళలో నిలిచి ఉంటాడా? నిలిచి ఉండడు. సో అందుకే చెప్తాడు దేవుడు. సో అందరం ఒప్పుకోవాలి. కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది ఒప్పుకోవాలి. 9 మంది ఒప్పుకొని ఒకటి లేకపోయినా ఒక్కరిలో కూడా దేవుడు నిలిచి ఉండడు. అందుకే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని అందున్నాడు. ఇప్పుడు ఒక తండ్రి ఒప్పుకున్నాడు, భార్య పిల్లలు ఒప్పుకోలేదు. సో వాళ్ళ లోపల ఉండడు. ఒక భార్యనే ఒప్పుకుంది, తండ్రి ఒప్పుకోలేదు, భర్త ఒప్పుకోలేదు, పిల్లలు ఒప్పుకోలేదు. సో వాళ్ళ లోపల నిలిచి ఉండడు. సో ఒప్పుకోవాలి అంటే యూ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ గాడ్. నాట్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నువ్వు ఒక్కడివి మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవాలి. నీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు ప్రార్థనకు ఎదిగేలాగా సహాయం చేయాలి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. సో తెలుసుకోవాలి, యాక్చువల్గా దేవుడి ప్రేమ ఏంటిదో తెలుసుకోవాలి. మనం చూపించాము, చాలా గొప్పగా దేవుడు బయలుపరిచాడు ఆయన ప్రేమ ఏంటిది అనేది. సో కల్మషం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ. ఇప్పుడు మనం భూలోకంలో చూసాము ఎలా ఉంటుందో ప్రేమ. సో చెక్ లిస్ట్ పెట్టుకుంటారు. ఓకే, అమ్మాయి అందంగా ఉందా, అయితే ప్రేమించడం స్టార్ట్ చేస్తా. అబ్బాయికి డబ్బు ఉందా, ప్రేమించడం స్టార్ట్ చేస్తా. లేకపోతే అమ్మాయికి ఈ గుణం ఉందా, ప్రేమించడం స్టార్ట్ చేస్తా. అబ్బాయికి ఆ గుణం ఉందా, ప్రేమించడం స్టార్ట్ చేస్తా. అబ్బాయి సిగరెట్ తాగుతాడా, అయితే ప్రేమించడం ఆపేస్తా. అబ్బాయి డ్రింకింగ్ ఆల్కహాల్ చేస్తాడా, లేకపోతే నేను ప్రేమించడం. అట్లా చెక్ లిస్ట్ పెట్టుకుంటాడు. కానీ దేవుడి ప్రేమ ఎలాంటి చెక్ లిస్ట్ లేకుండా, మనము ఇంకా పాపులమై ఉండగానే ఆయన ప్రేమించాడు, మనం ఇంకా దోషులమై ఉండగానే ప్రేమించాడు. అంత ప్యూర్ లవ్, అంత జెన్యున్ లవ్, అంత హానెస్ట్ లవ్ అంటారు కదా, హానెస్ట్ లవ్. సో ఏ చెక్ లిస్ట్ పెట్టుకోకుండా ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు పొరపాట్లు చేసినా, మనం కుడి పక్కకు తప్పిపోయినా, ఎడమ పక్కకు తప్పిపోయినా, మనల్ని బ్రేకప్ చెప్పకుండా ప్రేమిస్తున్నాడు. సో బ్రేకప్ లేని ప్రేమ అనండి అందరూ కూడా. యేసయ్యది బ్రేకప్ లేని ప్రేమ. చూసారా అండి, మన భూలోకంలో అరే నేను చెప్పినట్టు వినట్లేదు, నేను ఆ అమ్మాయితో బ్రేకప్ చేస్తా అంటారు. ఈ అబ్బాయి నేను చెప్పినట్టు వినట్లేదు, బ్రేకప్ చేస్తా అంటాడు. కానీ మన యేసుప్రభు వారు మన తుది శ్వాస వరకు బ్రేకప్ చెప్పకుండా ప్రేమిస్తాడు. అంత ప్యూర్ లవ్ ఆయన దగ్గర, అంత హానెస్ట్ లవ్, ఏం ఎక్స్పెక్ట్ చేయని లవ్. సో త్యాగం చేసిన ప్రేమ, అది మరణించే అంతగా ప్రేమించిన ప్రేమ అది. సో కాబట్టి ఫస్ట్ యు నీడ్ టు నో గాడ్స్ లవ్.
మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. సో తెలుసుకో, ఫస్ట్ దేవుడి ప్రేమ ఏంటిదో తెలుసుకో. మన పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు మన పిల్లల గురించి మనం చావగలుగుతామా అండి? చావలేము. మన పిల్లల గురించి మనము ఏదైనా ఇవ్వగలుగుతాం, వాళ్ళ కోసం చావలేము. కానీ మన కోసం దేవుడు చనిపోయాడని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకు, పిల్లలందరికీ, మనకు, తరతరాలకు, నెక్స్ట్ జనరేషన్స్కి. ఫస్ట్ ఆయన ప్రేమ ఏంటిదో మనము తెలుసుకోవాలి. సో ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. చూసారా, ఒక రూపం ఉంది ప్రేమకు, అంటే అది దేవుడే రూపము. ఇప్పుడు ప్రేమ కంటికి కనపడుతుంది అండి? కంటికి కనపడదు. ఒక రూపం అనేది ఉండదు. కానీ ఒక రూపం అనేది ఉంటే, ప్రేమ అనే ఆ వర్డ్కి, ఆ ప్రేమ అనే ఫలానికి ఒక రూపం ఉంటే అది యేసు ప్రభువారే. సో ప్రేమకు ఆయన రూపము, ఆయనలో 1% కూడా 0.1% కూడా ద్వేషము లేదు. కంప్లీట్గా ప్రేమతో నిండుకున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయనను తిట్టిన వాళ్ళని కూడా ప్రేమించాడు, ఆయనను హింసించిన వాళ్ళను కూడా ప్రేమించాడు, ఆయనను ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించాడు. సో ఆయనను చంపివేసే చేయాలని చూసిన వాళ్ళని కూడా ప్రేమించాడు. ఆ స్థాయిలో ఉంది ఆయన ప్రేమ. ఇప్పుడు మామిడి పండుకు ఒక రూపం ఉంటుంది, యాపిల్కి ఒక రూపం ఉంటుంది. సో రెండు పనులే. అలాగే ఈ ప్రేమ అనే వర్డ్కి, ప్రేమ అనే ఫలానికి రూపం అనేది ఏదైనా ఉంటే అది యేసు ప్రభువారే. సో అలా ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ప్రేమందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చూసారా, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. సో మనము ప్రేమలో ఎదిగామనుకోండి, దేవుళ్ళో నిల్చున్నట్టు, దేవుడు వాణి యందు నిల్చున్నాడు. సో ఇప్పుడు అవుతుందా? మ్యాచ్ అవుతుంది కదా. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమ అనే రూపంలో ఉన్నామనుకోండి, దేవుడు మన లోపల నిల్చున్నట్టు, మనం దేవుడి లోపల నిల్చున్నట్టు. ఇప్పుడు దేవుడేమో ప్రేమ స్వరూపి, మనమేమో ద్వేషానికి స్వరూపి. సో ఇప్పుడు మ్యాచ్ అవుతామా? దేవుడు మన లోపల ఉండగలుగుతాడా? మనం దేవుడి లోపల ఉండగలుగుతామా? నిలిచి ఉండగలుగుతారా? నిలిచి ఉండలేము. సో మిస్ మ్యాచ్ అవుతాము. కాబట్టి ప్రేమ అనే ఫలము లేదు. నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థనలు చేసుకుంటున్నావు, కానీ ప్రేమ అనే ఫలం లేదు. ఈ ప్రేమ అనే ఆ యొక్క లక్షణాలు లేవు, ఆ గుణము లేదు. అందరినీ ద్వేషిస్తున్నావు, అందరినీ తిడుతున్నావు, అందరినీ బూతులు మాట్లాడుతున్నావు. సో అప్పుడు దేవుడు నీలో నిలిచి ఉండడు, నీలో ఆయన నిలిచి ఉండడు. ఆయనకు ప్రేమకు స్వరూపము, అదే స్వరూపంలో మనం కూడా యాస్టీస్ దిగాలి అంటున్నాడు. అండ్ ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. ఎందుకంటే మనం లోకంతో స్నేహం చేసి ఈ లోకంలో ఉన్న చెడుని మన శరీరంలోకి నింపుకున్నాము, ఈ లోకంలో ఉన్న స్వార్థాన్ని శరీరంలోకి నింపుకున్నాము, ఈ లోకంలో ఉన్న పగను, ఈ లోకంలో ఉన్న ద్వేషాన్ని, ఈ లోకంలో ఉన్న అసూయను, అన్నిటిని కూడా మన శరీరంలోకి నింపేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఎంటీ చేయాలి, ఖాళీ చేయాలి. ఖాళీ చేసి ఏం చేయాలి? ప్రేమ అనే ఫలంతో నింపుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి, ప్రేయర్ చేయాలి. ద్వేషం వస్తుందా? ఆపివేసేసుకోవాలి. కోపం వస్తుందా? ఆపివేసేసుకోవాలి. ఒక 10 సార్లు కోపం వచ్చే దగ్గర ఒక్కసారి రావాలి, లాస్ట్గా ఒక్కసారి కూడా రాకుండా వెళ్ళిపోవాలి. సో సాఫ్ట్ నేచర్కి వెళ్ళిపోవాలి, డౌన్ టు ఎర్త్ నేచర్కి వెళ్ళిపోవాలి. సో ద్వేషం అనేది అలో చేయొద్దు. చాలామంది కూడా యూట్యూబ్లో ఒక ఛానల్ చూసి ఒక వీడియో చూస్తారు, వాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు, వాళ్ళని ద్వేషించడం మొదలు పెడతారు. సో డోంట్ హేట్ ఎనీబడి, డోంట్ హేట్ ఎనీబడి. ఏ రిలీజియన్ని హేట్ చేయకండి, ఏ ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ భాష వాళ్ళను, ఏ ఏ రాజకీయ నాయకుడిని, ఏ సెలబ్రిటీని, ఎవరిని కూడా హేట్ చేయకండి. డోంట్ హేట్ ఎనీబడి. సో దేవుడికి వదిలేసేయండి. ఏదైనా కూడా దేవుడే చూసుకోవాలి, ఏదైనా దేవుడే చూసుకుంటాడు. సో నువ్వు హేట్ చేయడం వల్ల నీ ఫలాలు అభివృద్ధి చెందవు. సో నువ్వు చూస్తావు యూట్యూబ్లో ఒక వీడియో చూసి రాజకీయ నాయకుడి మీద నీకు కోపం వస్తుంది అనుకో, అప్పుడు నీకేమవుతుంది తెలుసా? ప్రేమ అనే ఫలం తగ్గిపోతుంటా ఉంటుంది. సో దేవుడు ఏమైనా లిమిట్గా ప్రేమించమని చెప్పాడా? ఓన్లీ నిన్నే ప్రేమించుకో, ఓన్లీ నీ పిల్లల్ని, నీ భార్యనే ప్రేమించుకో, నీ భర్తనే ప్రేమించుకో అని చెప్పాడు. ఆయన సర్వాన్ని ప్రేమించమన్నాడు, సర్వలోకాన్ని ప్రేమించమన్నాడు, సర్వలోక మానవులను ప్రేమించమన్నాడు. వాళ్ళు ఎవరైనా పర్లేదు, వాళ్ళు పాపులనైనా నువ్వు ప్రేమించు అన్నాడు, వాళ్ళు రోగులనైనా ప్రేమించు అన్నాడు, వాళ్ళు లేని వాళ్ళైనా ప్రేమించాను. కొంతమంది డబ్బున్న వాళ్ళ మీద ప్రేమ అత్యధికంగా పడుతుందండి, ఊడి పడుతుంది. డబ్బు ఉన్నదంటే చాలు ఊగిపోతారు, వాళ్ళకు లెక్కలేని ప్రేమకు కురిపిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, పేదవాళ్ళని తెలిస్తే వాళ్ళను ద్వేషించడం మొదలు పెడతారు. చాలామంది ఉన్నారు కదా మన దేశంలో, చాలామంది ఉన్నారు. వాడు పూర్ అని తెలిస్తే కథం వాడు పక్క పెట్టడం, వాళ్ళని ద్వేషించడం. చూసారండి, అక్కడ నువ్వు ద్వేషం అనేది పెరుగుతున్నట్ట పెరుగుతున్నట్టు. సో లిమిటేషన్ అంటే నీలో ప్రేమ లిమిట్గా ఉంది అంటే నువ్వు ధనవంతుల మీదనే ప్రేమ చూపిస్తున్నావు, ఉన్నవాడి మీదనే ప్రేమ చూపిస్తున్నావు, గౌరవాన్ని ఇస్తున్నావు, అలాగే నీ కుటుంబం మీదనే ప్రేమ చూపిస్తున్నావు. అది కాదండి. దేవుడు ప్రేమ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ ప్రేమ, కండిషన్స్ లేని ప్రేమ. సో దేవుడి ప్రేమ ఏమంటుంటే ధనవంతుని ఎలాగైతే ప్రేమిస్తాడో పేదవాళ్ళను కూడా అలాగే ప్రేమిస్తాడు, రోగిని ఎలాగైతే ప్రేమిస్తాడో ఆరోగ్యం ఉన్నవాడికి అలాగే ప్రేమిస్తాడు. అంటే స్వార్థం లేని ప్రేమ అంటారు దీన్ని.
అండ్ పక్షపాతం లేని ప్రేమ అంటారు. సో చూసారండి, ఇప్పుడు చాలామంది చూడండి, మీరు మీరు కూడా గమనించే ఉంటారు. ఒకరికి డబ్బు ఉన్నది, పదవి ఉన్నదంటే ఎక్కలేని ప్రేమ అంతా తీసుకొచ్చి చూపిస్తారు. వారికి డబ్బు లేదు, పదవి లేదు, అధికారం లేదు అంటే వాళ్ళని అసలు కేర్ కూడా చేయరు. వాళ్ళని ద్వేషిస్తూ అంటారు, హేట్ చేస్తుంటా అంటారు. అలా హేట్ చేయడం మొదలు పెట్టామనుకోండి, ఒక పేదవాడిని హేట్ చేసామనుకోండి, నీ లోపల ఆ హేట్ అనే ఫలము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పేదవాళ్ళను కావచ్చు, ఆ లేని వాళ్ళను కావచ్చు, ఆ రోగులను కావచ్చు, ఆ పాపులను కావచ్చు, ఆ వ్యభిచారులను కావచ్చు, వాళ్ళను కూడా నువ్వు ప్రేమించడం మొదలు పెట్టావనుకో, ఆ ప్రేమ అనే ఫలము అభివృద్ధి చెందుతుంది. సో చూసారండి, ఇప్పుడు ప్రేమ అనే ఫలము, హేట్రెడ్ అనే ఫలము రెండు పక్క పక్కన ఉండలేవండి. ఇప్పుడు నువ్వు 99 మందిలో 100 మందిలో 99 మందిని ప్రేమిస్తున్నావు, ఒక్కరిని ద్వేషిస్తున్నావు. అదే నీ మనసులో ఒక్క ద్వేషం కూడా ఉన్నట్టే కదా. ఆ ద్వేషం అనే ఫలము ఎక్కడో విత్తనంలాగా మూలకెత్తుతా ఉంటుంది. ఒకరిని ద్వేషించేది కాస్త నలుగురిని ద్వేషిస్తావు, నలుగురిని ద్వేషించేదాకా 50 మంది ద్వేషించే కాస్త ఆఖరికి మనల్ని మనము ద్వేషించుకునే స్థాయికి వెళ్తాము. హేట్రెడ్ మోస్ట్ డేంజరస్ ఫ్రూట్, చాలా డేంజరస్ ఫ్రూట్ అండి. ఈ హేట్రెడ్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రేమ అనే ఫలము తగ్గిపోతుంది. అందుకే డోంట్ హేట్ ఎనీబడి. నీ మనసులో దేన్ని హేట్ చేయకు, ఎవరిని హేట్ చేయకు, ఏ మనిషిని కూడా హేట్ చేయకు. వాడు ఉన్నోడైనా హేట్ చేయకు, లేనోడైనా హేట్ చేయకు, ధనవంతుడైనా హేట్ చేయకు. కొంతమంది ధనవంతులను హేట్ చేస్తారు, వాళ్ళకు ధనవంతులు అంటే పడదు కొంతమందికి, వాళ్ళని హేట్ చేస్తారు. వాడు ఏదో కష్టపడ్డాడు, నష్టపడ్డాడు, లేకపోతే సంపాదించుకున్నాడు. సో నువ్వు హేట్ చేయడం వల్ల వాళ్ళకు ప్రాబ్లం ఏంటిది? సో హేట్రెడ్. కొంతమంది ఒక హీరోని హేట్ చేస్తారు, ఇంకో హీరోని లైక్ చేస్తారు. ఏమైనా చేశాడా హేట్ చేయడానికి? నీ కుటుంబానికి ఏమైనా నాశనం చేశాడా? చేయలేదు కదా. ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు. కొంతమంది ఒక రాజకీయ నాయకుని ఇష్టపడతాడు, ఇంకో రాజకీయ నాయకుని ద్వేషిస్తాడు. సో ఆ ద్వేషించే రాజకీయ నాయకుడు సరే మంచోడో కాదో మనకెందుకు. సో దానివల్ల నీ హేట్రెడ్ అనేది విత్తనంలాగా మూలకెత్తుతుంది నీ మనసులో. సో అందుకే కీప్ యువర్ మైండ్ హోలీ. అందుకే మన శరీరము దేవుడికి ఆలయం అని ఊరికే అనలేదు ఆయనే. సో నేను ఎక్కడ ఉండా, నీ శరీరంలోనే ఉంటా అంటాడు. సో నువ్వు ఇలా ఒక్కరిని ద్వేషించినా కూడా ఆయన మన లోపల నిలిచి ఉండడు. సో ప్రేమ స్వరూపి ఆయన, రూపానికి ప్రేమకు రూపం ఉంటే ఆయన స్వరూపము, ఆయనే రూపము. సో ఆయనలో 1% ద్వేషం కూడా లేదు. యేసుప్రభు వారిలో 1% ద్వేషం కూడా లేదండి. 1.1% కూడా ద్వేషం లేదు. మన లోపల 0.1% మాత్రమే ప్రేమ ఉంది. సో మిగిలిన 99.99% ద్వేషమే ఉంది. సో ఇప్పుడు ఆయన మన లోపల ఎక్కడ నిలిచి ఉంటాడు? ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. సో ఇంటి పక్కోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాం, ఇంటి ఎదురుగోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాం, రాజకీయ నాయకుల గురించి చెడ్డగా మాట్లాడతాం, బంధుమిత్రుల గురించి చెడ్డగా మాట్లాడతాం, ఆఖరికి కుటుంబ సభ్యుల గురించి చెడ్డగా మాట్లాడతాం. ఇక ప్రేమ అనే ఫలం ఎక్కడుందండి? ప్రేమ అనే ఫలం ఉంటే ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడము. సో ద్వేషం అనే ఫలం ఉంటేనే అలా నెగిటివ్ ఫీలింగ్లోకి, నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్తాము. సో కాబట్టి కీప్ యువర్ మైండ్ హోలీ, కీప్ యువర్ హార్ట్ హోలీ, కీప్ యువర్ థాట్స్ హోలీ అంటారు దేవుడు. సో అందుకే నీ శరీరాన్ని మరమ్మతులు చేసుకో, నీ శరీరాన్ని రూపుదిద్దుకో, స్వరూపంలాగా మార్చుకో. ఇప్పుడు మనందరి లోపల ప్రేమ అనే ఫలం ఉన్నదనుకోండి, దేవుడిని నీ లోపల చూసుకోవచ్చు. దేవుళ్ళో నువ్వు, నీలో దేవుడు నిల్చుంటాడు. సో అందుకే 1% ద్వేషం ఉన్నా కూడా మిస్ మ్యాచ్ అవుతుంది. ఒక కుర్చీలో ఇద్దరు కూర్చోగలుగుతారా అండి? కంఫర్ట్గా కూర్చోలేరు. ఒక ఒరలో 2 కత్తులు ఉంటాయండి? ఉండలేరు. ఒక దేశానికి 2 ప్రధానులు ఉంటారా అండి? ఉండలేదు. అందుకే చీకటైనా ఉండాలి, వెలుగైనా ఉండాలి. మనకు 50% చీకటి ఉంటుంది, 50% వెలుగు ఉంటుంది. సో అట్లుండదు. అయితే 100% వెలుగే ఉండాలి మన లోపల. సో అలా 1% చీకటి ఉన్నా కూడా ఆ 1% చీకటి 99% వెలుగుని డామినేట్ చేస్తుంటా ఉంటుంది. సో అంత పవర్ ఉంటుంది. కాబట్టి మనందరము చీకటి మనుషులం కాదు, వెలుగు మనుషులం. మనందరము రాత్రి వాళ్ళము కాదు, పగటి వాళ్ళము. మనందరము కూడా సూర్యుడి వల్లే తేజరిల్లాలి అంటే ఈ ఫలాలలో అభివృద్ధి చెందాలి. సో ప్రేమ అనే ఫలము చాలా చాలా ముఖ్యము. అందరం ఎదగాలి. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టుకోవాలి, తర్వాత నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం మొదలు పెట్టుకోవాలి. సో మనము మన ఇంట్లో భార్యనే ద్వేషిస్తున్నాము, పిల్లల్ని ద్వేషిస్తున్నాము. సో అక్కడ ఎలా ఉంటుంది ఫలము? ఆ ప్రేమ అనే ఫలం ద్వేషించి యేసయ్య ఐ లవ్ యూ అంటున్నాం. సో ఆయనను ప్రేమించినట్టు కాదు. ఆయన ఒకటే అంటాడు, అబద్ధమైన చెడ్డతరములారా నా దగ్గర నుండి వెళ్ళండి, మీరు అవసరం లేదంటాడు ఆయన. సో చూద్దాము ఇంకా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. సో ఆయన కూడా
శరీరాన్ని ధరించాడు. ఆయన కూడా ప్రేమతో నిండుకున్నాడు, ద్వేషంతో నిండుకోలేదు. సో ఆయన కూడా మనలాగా శరీరంలో ఉన్నాడు, రక్త మాంసంలో ఉన్నాడు. సో మనలాగే ఆయనకు కూడా కోపము, ద్వేషం ఉంది, కానీ ఆయన వాటిని ఎంటర్టైన్ చేయలేదు. సో ఆయన కంప్లీట్గా ఆయనను తిట్టిన వాళ్ళని కూడా ప్రేమించాడు, ఆయనను ద్వేషించిన వాళ్ళని కూడా ప్రేమించాడు, ఆయనను విమర్శించిన వాళ్ళని కూడా ప్రేమించాడు, ఆయన శిష్యులను ప్రేమించాడు, అందరినీ కూడా ప్రేమించాడు. సో కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. అంటే ఈ లోకయాత్ర ఆయన వచ్చాడు, అందరినీ ప్రేమించాడు, ఎవరితో గొడవలు పడలేదు, ఎవరితో కొట్లాటలు పెట్టుకోలేదు, ఎవరిని విమర్శించలేదు, ఎవరిని ద్వేషించలేదు. ఆయన వచ్చిన పని ఏదో ముగించుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మనము కూడా ఎవరితో గొడవలు పడకుండా, కొట్లాటలు పెట్టకుండా, మనము ఒక పర్పస్ కోసం భూలోకానికి వచ్చాము, అది ముగించుకొని మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళాలి. సో ఆయన ఎట్టివారై ఉన్నాడో మనం కూడా అట్టివారమే ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమతో నిండుకోవాలి. ఆయన ఆత్మస్వరూపి, మనం కూడా ఆత్మతో నిండుకోవాలి. ఆయన వాక్య స్వరూపి, మనము కూడా వాక్యంతో నిండుకోవాలి. ఆయన ప్రార్థన పరుడు, మనము కూడా ప్రార్థనతో నిండుకోవాలి. సో ఇలా ఆయన ఎట్టివాడే ఉన్నాడో మనం కూడా అట్టి వాళ్ళమై ఉండాలి. సో కాబట్టి మనము ఆయన మిస్ మ్యాచ్ కావద్దు, మ్యాచ్ కావాలి. సో మనం ఆయనకు సింక్ అయి ఉండాలి. సో ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేస్తే 1 మంత్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, 3 ఇయర్స్ పట్టొచ్చు. బట్ ప్రాక్టీస్ చేయాలి. మనము ఈ అసూయ తీసేసుకోవాలి, ఈ గర్వాన్ని తీసేసుకోవాలి, ఎంటీ చేయాలి. మన శరీరాన్ని అంతా కూడా ఎంటీ చేసేసుకొని, పాత స్వభావంతో, పాత లక్షణాలతో తీసివేసేసుకొని కొత్త స్వభావంతో నిండుకోవాలి, కొత్త లక్షణాలతో నిండుకోవాలి, కొత్త మనస్తత్వంతో నిండుకోవాలి. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. సౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, అతి ఘోరుడు, అతి భయంకుడు. అలాంటిది సాఫ్ట్ నేచర్గా మారాడా లేదా దేవుడిని తెలుసుకున్న తర్వాత? సౌలు భయంకరుడు, ఆయన హింసకుడు అని ఉంటుంది, దూషకుడు, విమర్శకుడు, క్రీస్తు విరోధి ఆయనే. అలాంటిది దేవుడి కోసం చచ్చిపోయేంతగా మారాడు. సో అలాని మనం చనిపోవాలని అనట్లేదు. సో మనం కూడా మార్చుకోవాలి. ఇప్పుడు సౌలు పౌలులాగా మార్చుకున్నాడా లేదా? ఆయన ఎంతగా ద్వేషించేవాడు దేవుణ్ణి, అందరినీ హింసించేవాడు, అందరినీ హేట్ చేసేవాడు. అలాంటిది ఆయన అందరినీ ప్రేమించే స్థాయికి వెళ్ళాడు. సో మనం కూడా ఒకప్పుడు సౌలు స్వభావంలో ఉండొచ్చు, మళ్ళీ మనందరం కూడా పౌలులాగా మారాలి. సో మారాలి అంటే మనము ప్రార్థించుకోవాలి. సో దేవుడికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. మనం డైలాగులు కొట్టద్దు, ఇక వీడు జన్మలో మారాడు, ఇక నేను కూడా జన్మలో మారాను, ఈ డైలాగులు కొట్టొద్దు మనం. సో మనందరినీ మార్చేవాడు దేవుడు ఉన్నాడు. ఒకటి, మనల్ని మనం మార్చుకునే శక్తి నిజంగా లేదండి. మన కోపాన్ని తీసేసుకునే శక్తి మనకు లేదు, మన ద్వేషాన్ని తీసేసుకునే శక్తి మనకు లేదు, మన లోపల ఉన్న అసూయను తీసేసుకునే శక్తి మనకు లేదు. కానీ ప్రార్థించుకున్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా అవన్నీ కూడా ఓవర్కమ్ కావచ్చు. దేవుడికి సహాయం అడగాలి. అయ్యా నాకు సహాయం చేయ ప్రభువా, నేను ఈ ద్వేషం నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, ఈ పగ నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, ఈ అసూయ నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాడు. దావీదు కుమారుడా నాకు సహాయం చేయనప్పుడు ఆయన సహాయం చేసి నీలో ఉన్న ఈ పగను, ఈ ద్వేషాన్ని తీసేసి ప్రేమ అనే ఫలాన్ని పెడతాడు. ఇప్పుడు పగ, ద్వేషం ఉన్నదనుకోండి, ప్రేమ అనే ఫలము ఉండదు. సో ప్రేమ అనే ఫలంతో నిండుకున్నాం అనుకోండి, ఈ పగ, దేశం అనే ఈ ఫలము ఉండదు. సో దేన్ని ఉంచాలి? ఏది లైటు, ఏది డార్క్నెస్, ఏది అమృతము, ఏది విషము, ఏది నీళ్ళు, ఏది పాలు, ఏది తేనె, ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. సో చెక్ లిస్ట్ పెట్టుకోవాలి, మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మన మనసులో ద్వేషం వస్తుందా, ప్రేమ వస్తుందా, ఇంకా ఎవరిని ద్వేషిస్తున్నాము? సో ఇంటి వలన ఒక 2 సంవత్సరాల క్రితం ఒకరితో గొడవైంది, వాడిని ఇంకా ద్వేషిస్తున్నావా? ప్రేయర్ చేసుకొని ఆ ద్వేషాన్ని తీసేసుకోవాలి. చిన్నప్పుడు ఎవరో నిన్ను కొట్టారు, సో అది ఇంకా మనసులో పెట్టుకొని బాధపడుతున్నావా, ద్వేషిస్తున్నావా, వాడిని అది తీసేసుకోవాలి, రిలీజ్ చేయాలి. మన హార్ట్ని ఆ హేట్రేట్ నుంచి రిలీజ్ చేయాలి. పోనీ ఇక జరిగిందేదో జరిగిపోయింది, అయిందేదో అయిపోయింది, ఎవరి క్రియల చొప్పున వాళ్లకు దేవుడు ప్రతిఫలం ఇస్తా అన్నాడు కదా అని దేవుడికి వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండి నువ్వు నిన్ను ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమిస్తావు. చూసావా? అప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినట్టు. నిన్ను విమర్శించిన వాళ్ళను కూడా నువ్వు ప్రేమిస్తావు. చూసావా? అప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు, దైవ స్వరూపంలోకి మారినట్టు, దేవుడి లక్షణాలతో మారినట్టు. ఇప్పుడు యేసు ప్రభువారు శిల్వలో నిలబడ్డాక ఫస్ట్ ప్రేయర్ అదే చేస్తాడు. తండ్రి, వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకు తెలియదు, క్షమించండి అంటారు. ఎవరిని? ఆయనకు మేకులు కొట్టినోళ్ళను క్షమించమన్నాడు, ఆ తలకు ముళ్ళ కిరీటాన్ని ఇచ్చినోడిని క్షమించమన్నాడు, ఆయనను 39 కొరడా దెబ్బలు కొట్టినోళ్ళను క్షమించమన్నాడు, ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికిన వాళ్ళను క్షమించమన్నాడు, ఆయన మీద ఘోరాలు మోపిన వాళ్ళను క్షమించమని చెప్పాడు యేసు ప్రభువారు. సో అంతగా ప్రేమించాడు, అంతగా క్షమించాడు. సో
ప్రేమ అనే ఫలం ఉన్నప్పుడే క్షమించే హృదయం ఉంటుంది. ప్రేమ అనే ఫలం లేకపోతే క్షమించే హృదయము రానేరాదు. సో ఇంటర్లింక్ ఇవన్నీ కూడా ప్రేమ, ఇంటర్లింక్, క్షమించే హృదయము. నీకు క్షమించే హృదయం ఉన్నప్పుడే ప్రేమ పుడుతుంది. ప్రేమ ఉన్నప్పుడే క్షమించగలుగుతావు. ఒకరి మీద ప్రేమ లేదు, నీకు క్షమించలేవు. సో నీకు క్షమించే గుణం ఉంది, సో నువ్వు ప్రేమించగలుగుతావు. సో ఇట్స్ బోత్ ఆర్ ఇంటర్లింక్, ఒకదానితో ఒకటి వైస్ వర్స అంటాము. కాబట్టి మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. సో యేసుప్రభు వారు ఎలాంటి వాడో మనం కూడా అలాగే ఉండాలి. సో ఈ లోకమంతా అపవాది మనుషులాగా మనం ఉండకూడదు, దైవ కుమారులాగా ఉండాలి. అపవాది లక్షణాలండి ఇవన్నీ కూడా. ఎవరి మనసులో ద్వేషం ఉంటుందో, ఎవరి మనసులో పగ ఉంటుందో, ఎవరి మనసులో ఈ యొక్క హేట్రేడ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అపవాదితో కనెక్ట్లో ఉన్నట్టు. ఎవరి మనసులో ప్రేమ అనే ఫలం ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవుడితో కనెక్షన్లో ఉన్నట్టు. సో ఒకప్పుడు మనందరం కూడా ద్వేషించాము. సెస్ నో బడీ ఈస్ పర్ఫెక్ట్. సో మళ్ళీ మనల్ని మనము విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనల్ని మనం మార్చుకోవడానికి సాయశక్తుల ప్రయత్నించాలండి. బట్ స్టిల్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ 100%. ఇప్పటి నుంచి మనం 30 సంవత్సరాలు మనం ప్రాక్టీస్ చేసినా కూడా స్టిల్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్ 100%. అందుకే నో బడీ విల్ బిహేవ్ లైక్ జీసస్. ఎవరు కూడా యేసుప్రభు వారిలాగా బ్రతకలేరు, ఆయన లాగా ఉండలేరు. ఈ మనసులో, ఆలోచనలో, తలంపులో కూడా ప్యూరిటీగా కోరుకుంటున్నాడు ఆయనే. బట్ ప్రాక్టీస్ చేయాలి. అయినా కూడా నువ్వు పరలోకానికి వెళ్ళేది ఆయన త్యాగం వల్లనే పరలోకానికి వెళ్తావు. అలా అని పరలోకానికి వెళ్తున్నాను కానీ భూలోకంలో మనం అన్యాయాలు, అక్రమాలు చేయొచ్చా? ఆయన కృపను, కరుణను, ఆయన త్యాగాన్ని వృధా చేయొచ్చా? వృధా చేయొద్దు. సో అందుకే ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడిన వాడు ప్రేమందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. సో మన పిల్లల్ని కూడా భయంతో పెంచొద్దు, ప్రేమతో పెంచాలని చూసుకోవాలి. సో భయపడాలి నాకు అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడైనా కూడా. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ వీ నీడ్ టు షో లవ్ టు పీపుల్. సో అందుకే ప్రేమతో పెంచాలి పిల్లల్ని కూడా. ఆయన సంఘాన్ని కూడా ప్రేమతో అభివృద్ధి చెందాలి. ప్రేమ అనే ఫలంలో ఇవన్నీ ఒకటే పని చేద్దామండి. ఈ దేశంలో ప్రేమ ఉన్నదనుకోండి, అందరిలో కూడా ప్రేమ ఉన్నదనుకోండి, గొడవలు అవుతాయండి, కొట్లాటలు అవుతాయండి, ఒకరికొకరు చంపుకోగలుగుతారా అండి, ఒకరికొకరు విమర్శించుకోగలుగుతారా అండి, ఒకరికొకరు అన్యాయం చేసుకోగలుగుతారా అండి. ఇప్పుడు మనం ఒకరిని ప్రేమిస్తున్నాము, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాము. సో వాళ్ళను మనం ద్వేషించగలుగుతామా? వాళ్ళను అన్యాయం చేయగలుగుతామా? వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము కదా. అలాగే ఈ దేశాలలో కూడా ప్రేమ ఉన్నప్పుడు, మన దేశంలో, మన రాష్ట్రాలలో, మన ఇతర కులాల్లో, ఇతర మతాలలో అందరిలో కూడా ప్రేమ అనే ఫలం ఉన్నప్పుడు ఒకరికొకరు కొట్టుకోవడం, ఒకరికొకరు ద్వేషించుకోవడం, ఒకరికొకరు తన్నుకోవడం, ఒకరికొకరు చంపుకోవడం ఇవన్నీ జరగదు. ప్రేమ అనే ఫలము లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రేమ అనే ఫలము లేకపోతే అసూయ పెరుగుతుంది. ప్రేమ అనే ఫలం లేకపోతే ద్వేషము పెరుగుతుంది. సో ప్రతీకారము, పగలు పెరుగుతుంటా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రేమ అనే ఫలము లేకపోవడం వల్ల. మనం ప్రేమించే వాళ్ళ మీద అసూయ పడతామా అండి? మనం ప్రేమించే వాళ్ళ మీద నాశనాన్ని కోరుకుంటామా? వాళ్ళ చెడుగా మాట్లాడతామా? సో ఈ ప్రేమ అనే ఫలము చచ్చిపోతుంది, ఫలము ఫలించకుండా పోతుంది. ఆఖరికి కుటుంబ సభ్యులలో కూడా నేను చెప్పాను కదా అండి, 100 మందిలో నువ్వు 99 మందిని ఇష్టపడ్డావు, ఒక్కరినే నువ్వు ద్వేషిస్తున్నావు. ఆ ఒక్కడు కాస్త నలుగురు అవుతారు. నలుగురిని ద్వేషించే కాస్త 40 మంది అవుతాం. 40 మందిని ద్వేషించే కాస్త లాస్ట్కి 100 మందిని ద్వేషించి మనల్ని మనము ద్వేషించుకునే స్థాయికి వచ్చాం ఇప్పుడు. అంతే కదండి, మన కుటుంబాన్ని కూడా మనం ద్వేషించుకునే స్థాయికి వచ్చాం. చాలామంది కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ద్వేషించడం చూస్తున్నాను. వెరీ హారబుల్. ఇట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ 10 years ఆర్ 20 years. 15-20 సంవత్సరాల క్రితము ఈ ద్వేషాన్ని నేను చూడలేదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, పిల్లల మీద ప్రేమనే కురిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులే ద్వేషించి పిల్లల్ని చంపే అంత స్థాయికి వెళ్తున్నారు. ఎందుకు? ప్రేమ అనే ఫలము చచ్చిపోతుంది కాబట్టి. అండ్ పిల్లలు కూడా తల్లిదండ్రులను ద్వేషించి చంపే అంత స్థాయికి వెళ్తున్నారు. సో అన్నదమ్ములు చంపుకుంటున్నారు, భార్య భర్తను చంపుతుంది, భర్త భార్యను చంపుతుంది. ఒకప్పుడు చూసామండి ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు అందరి కూడా కుటుంబ సభ్యులలోనే ప్రేమ లేకుండా పోతుంది. కుటుంబ సభ్యులలోనే ద్వేషం మొదలవుతుంది. అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపారని మనము, లేకపోతే భర్తను చంపాడని మనము ఎన్నో న్యూస్లు చూస్తున్నాము. ఎందుకు? ప్రేమ అనే ఫలం లేకపోవడం వల్ల. ఇట్స్ ఎ మోస్ట్ డేంజరస్ హేట్రెడ్. మోస్ట్ డేంజరస్ ఫ్రూట్ ఈస్ ఎ హేట్రెడ్. అదొక పెద్ద డిసీజ్ అది కూడా. సో ఈ ఫలము ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాము. ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. సో చూసారా, గాడ్ స్టార్టెడ్ లవింగ్ అస్.
దెన్ వీ స్టార్టెడ్ లవింగ్ టు గాడ్. సో అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు. సో తిరిగి మనం ప్రేమిద్దాము, తిరిగి మనము అదే ప్రేమను ఆయనకు పంచుదాము. సో ఆయన ప్రేమ ప్యూర్ ఉంటుందండి. జెన్యున్ రిలేషన్. నేను చాలామందిని చూశాను నా జీవితంలో, నా అనుభవంతో చెప్తున్నాను. ఏదో ఒక సందర్భంలో మన తల్లిదండ్రులు మన గురించి చెడుగా మాట్లాడవచ్చు, అన్నదమ్ములు చెడుగా మాట్లాడి ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు చెడుగా మాట్లాడి ఉండొచ్చు, భార్య పిల్లలు భర్త పిల్లలు చెడుగా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే నీ మేనేజర్ నీ గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువారు మాత్రము ఎక్కడ కూడా, ఎవరి దగ్గర కూడా ఆయన మనసులో కానీ, ఆయన ఆలోచనలో కానీ, నీ గురించి నా గురించి కానీ 0.0001% కూడా చెడు ఆయన ఎక్కడ కూడా మాట్లాడండి. అందుకే ప్యూర్ లవ్ అంటాను నేను ఎప్పుడు కూడా, జెన్యూన్ లవ్. అదే లవ్, అదే రిలేషన్ నేను మనుషుల దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు 100 మంది స్నేహితులు అవసరం లేదు, ఉండే ఒక్క స్నేహితుడైనా జెన్యూన్ స్నేహితుడు కావాలి. సో సంఘంలో కూడా 100 మంది కాదు, వచ్చే 10-15 మంది అయినా జెన్యున్ సంఘం కావాలి. ఇప్పుడు నేనున్నానండి, మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. సో అలాగే మీ గురించి నేను చెడుగా మాట్లాడితే అది ప్యూర్ రిలేషన్ ఉన్నట్ట. మీ గురించి చెడుగా ఆలోచిస్తే ప్యూర్ రిలేషన్ ఉన్నట్ట. మీ గురించి ఒకరు చెడుగా మాట్లాడితే ఒకరి దగ్గర ఒకరి నాతో ప్యూర్ రిలేషన్ ఉన్నట్ట లేనట్టు. సో ఐఎమ్ నాట్ ఏ రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ నాట్ ఏ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాగే నా సంఘానికి ఒక 100 మంది వస్తున్నారు. సో అందులో ఒక 50 మంది ఫెయిత్ఫుల్గా ఉన్నారు, అంటే నన్ను కరెక్ట్గా వెంబడిస్తున్నారు. ఇంకా 50 మంది నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నా గురించి చెడుగా అనుకుంటున్నారు అనుకోండి. ఆ 50 మంది వాళ్ళు రైట్ ఫాలోవర్సా? కాదు. సో అట్లా జెన్యున్ రిలేషన్ ఉండాలి. మనం ఏదైనా మ్యాన్ ఆఫ్ గాడ్ని వెంబడించిన జెన్యున్గా వెంబడించాలి, దేవుని వెంబడించిన జెన్యున్గా వెంబడించాలి. నీ భార్యని, నీ పిల్లల్ని ఎప్పుడు కూడా జెన్యున్గా చూసుకోవాలి. సో నీ సొసైటీ కూడా, ఎవరికి కూడా, ఫ్రెండ్స్ కానీ. అలాంటప్పుడు నువ్వు రిలేషనే చేయొద్దు అంటాను. అలాంటప్పుడు రిలేషన్ వద్దు, ఆ ఫేక్ రిలేషన్స్ వద్దు, ఫేక్ స్మైల్స్ వద్దు, ఫేక్ రిలేషన్ వద్దు, ఫేక్ వర్డ్స్ వద్దు, ఫేక్ చూపిస్తారు చూసారా ఫేక్గా ఆ ప్రేమ ఆప్యాయత అవద్దు. సో నీ లైఫ్లో 100 మంది లేరు, ఒక్కరే ఉన్నారు నీ లైఫ్ మొత్తంలో. ఆ ఒక్కరితోటైనా జెన్యున్గా ఉండాలి. సో అందుకే జీసస్ క్రైస్ట్ మనది జెన్యున్ రిలేషన్, హోల్ హార్టెడ్ రిలేషన్. సో చెప్తున్నాను కదండి, ఆయన నీ గురించి ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడలేదు. ఆయన నీ గురించి ఎక్కడ కూడా చెడుగా ఆలోచించాడు. ఒక్క తలంపులో నువ్వు ఎన్ని తప్పులు పొరపాటు చేసినా, అయ్యో బిడ్డ క్షమిస్తాలే అని అంటాడు. కానీ నువ్వు ఇట్లా చేసావా, నువ్వు అలా చేసావా, నువ్వు లేవు కదా, నీ భర్త దగ్గర నీ గురించి నేను చెడుగా మాట్లాడతా, నీ భార్య గురించి నేను చెడుగా మాట్లాడతా, అట్లా ఎప్పుడు అనుకోడు. ఆయన గుణము వేరు. సో ఆయనను కూడా ఒక మనిషి స్వరూపమే, ఆయన కూడా ప్రేమ స్వరూపే. ఇప్పుడు ఆయన ఎంతోమంది విమర్శించారండి. తన శిష్యుల దగ్గర చెప్పాడా, వాడు నన్ను విమర్శిస్తున్నాడని? ఆయన శిష్యుల దగ్గర నెగిటివ్ బోధించాడా, పాజిటివ్ బోధించి వెళ్ళాడా? పాజిటివే బోధించి వెళ్ళాడు. సో ఆయనను నిందించారు, ఈయనను శిలవేయండి. మరి నువ్వేం చేస్తావు అంటే, నేను ఎవరి మీద నిందేను అని సైలెంట్గా ఉన్నాడు ఆయన. సో అలాగా బ్రతకడం కష్టం, యేసుప్రభు వల్ల బ్రతకడం కష్టం, చాలా కష్టం. అందుకే ఆయన ప్రేమలో ప్యూరిటీ ఉంది, జెన్యూనిటీ ఉంది. అది మనం గుర్తించాలి. అందుకే ఆయన మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. సో ఆ ప్రేమ ఎలా ఉండాలంటే ప్యూర్గా ఉండాలి, హోల్ హార్టెడ్గా ఉండాలి. ఆ ప్రేమకు నిదర్శనమే రేపు వచ్చే మనకు గుడ్ ఫ్రైడే. ఆ ప్రేమకు నిదర్శనమే మళ్ళీ చనిపోయి తిరిగి రావడమే. ఆ త్యాగము, ఆ శిలువ మరణంలో త్యాగమే ఆ ప్రేమకు నిదర్శనము. సో ఆయన చచ్చిపోయేంతగా ప్రేమించాడు. లెట్ us ప్రే. నజరుడైన యేసయ్య, అయ్యా ప్రేమ స్వరూపి తండ్రి, గొప్ప వాక్యాన్ని మాకు అందించావయ్యా. మీ ప్రేమ ఏంటిదో మాకు అందరికి కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నందుకు వందనాలు. ఎంత గొప్పగా మమ్మల్ని ప్రేమించావయ్యా. అయ్యా ఏదో ఒక సందర్భంలో మమ్మల్ని తల్లిదండ్రులు కూడా మా వెనకాల మా గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు, అన్నదమ్ములు చెడుగా మాట్లాడి ఉండొచ్చు, అక్క చెల్లెలు చెడుగా మాట్లాడి ఉండొచ్చు, భార్య పిల్లలు భర్త పిల్లలు ఎవరైనా ఈ లోకంలో మా గురించి చెడుగా మాట్లాడి ఉండొచ్చు, చెడుగా ఆలోచించి ఉండొచ్చు నాయన. కానీ మీ ప్రేమలో స్వార్థం లేదు, మీ ప్రేమలో షరతులు లేవు, మీ ప్రేమలో ప్యూరిటీ ఉంది నాయన. అయ్యా మీ ప్రేమలో త్యాగం ఉంది తండ్రి. అలాంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. మా గురించి ఎప్పుడు కూడా మీరు నెగిటివ్గా ఆలోచించే దేవుడవు కానే కాదు, ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడే దేవుడవు కానే కాదు నాయన. మా అందరినీ కూడా ఆదరించే దేవుడవు, కరుణించే దేవుడవు, ప్రేమకే స్వరూపమైన దేవుడవు నాయన. ఆ ప్రేమ ఫలంతో మమ్మల్ని కూడా అభివృద్ధి చెంది మీలో మేము, మాలో మీరు ఏకమయ్యే ఉండే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.